అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ని పడేయటం, 40 మందిని ఎమ్మెల్యేని ఒకేసారి తీసుకెళ్ళి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయటం, ఈ గ్రౌండ్ వర్క్ అంతా ఠాక్రే గవర్నమెంట్ పడిపోవడానికి గల కారణాలు, అసలు ఈ గ్రౌండ్ వర్క్ అంతా ఎప్పటి నుంచి జరిగింది అని అంటే? మోర్ ఇంపార్టెంట్లీ బ్రాడ్గా ఆలోచిస్తే శివసేన ఒక పెద్ద తప్పు చేసింది. ఓకే, ఎలక్షన్ 2019కు వెళ్ళినప్పుడు బీజేపీతో వెళ్ళారు కదా, బీజేపీతో వెళ్ళారు. బీజేపీ శివసేన కలిసే మ్యాండేట్ పోయి తెచ్చుకున్నారు. వీళ్ళకి ఏదైనా చీఫ్ మినిస్టర్ కావాల్సి అనేటువంటి ఉద్దేశం ఉంటే అది ముందే ఫైనలైజ్ చేసుకోవాలి. ఆ కాంబినేషన్ మీద గెలిచిన తర్వాత నన్ను చీఫ్ మినిస్టర్గా చేయకపోతే ఇంకోటితో పోతాను అని అంటే అది సరైన విధానం కాదు. సో మొట్టమొదటి తప్పు బీజేపీ శివసేన చేసింది. అప్పుడే అతను ఎవరో ఒకళ్ళు ఇద్దరు అక్కడ రాజీనామా కూడా చేశారు. ఎందుకంటే మేము వీఆర్ స్ట్రాంగ్ హిందుత్వవాదీస్, మేము వీ కాంట్ టాలరేట్ దిస్ టైప్ ఆఫ్ ఏ థింగ్ అని. శివసేనకున్న పెక్యులారిటీ ఏంటంటే అది కేవలం ఫ్యామిలీ డైనాసిటీ పార్టీ కాదు, ఐడియాలజికల్ బేస్ ఉన్న డైనాసిటీ పార్టీ. మిగిలిన వాటికి లేదు. ఇక్కడ మీకు వైఎస్ఆర్సీపీకి లేదు, తెలుగుదేశానికి లేదు, ఇవన్నీ ఫ్యామిలీ పార్టీస్ కాబట్టి ఆ ప్రాబ్లం వీళ్ళకు రాదు. బట్ అక్కడ బాలాసాహెబ్ థాకరేకు ఓటేశారు అంటే బాలాసాహెబ్ థాకరే ఒక ఐడియాలజీని రిప్రజెంట్ చేశాడు. స్ట్రాంగ్ హిందుత్వ ఐడియాలజీ, స్ట్రాంగర్ దాన్ బీజేపీ. అది దట్ వాస్ హిస్ కోర్. దాని మీద బిల్డప్ చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు దానిని వదిలేసి ఇంకో సైడ్కి వెళ్ళిపోతాము అంటే అక్కడ పార్టీలోనే అది ఒక పెద్ద ఇష్యూ అయింది, ప్రాబ్లం అయింది. దానిని ఇన్నాళ్ళు నెట్టక రావటమే గొప్ప విషయం. సో చాలామంది రివోల్ట్ అవుతున్నారు. ఆ రివోల్టే దీనికి రిజల్ట్ అయింది. సార్, ఇప్పుడు ఈ 40 మంది ఎమ్మెల్యేని బీజేపీ డబ్బులు పెట్టి కొనింది అనే వాదనని బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకోళ్ళు కానీ ఈరోజు దేంట్లో ఉన్నారు? రాజకీయం, పొలిటికల్. సోషల్ సర్వీస్ చేసినా రాజకీయం ద్వారా చేయటమే. సో రాజకీయంగా ఉన్నప్పుడు ఏంది నీ ఎయిము? పవర్లో ఉండాలి. పవర్లో ఉంటేనే నీ అజెండాని డెలివర్ చేయగలవు. సో పవర్లో ఉండాలనుకోవటంలో తప్పు లేదు. పవర్లో ఉండి సిస్టమ్స్ను మార్చవచ్చు. బట్ ఈరోజు పవర్కి రావాలి అంటే ఈ రోజున్న సిస్టమ్స్ ప్రకారమే పోవాలి. సో నా దృష్టిలో బీజేపీకి లాంగ్ టర్మ్ ఎజెండా ఉంది. లాంగ్ టర్మ్ ఎజెండా ప్రకారం రాజకీయాలలో వాల్యూస్ను పెంచుతూ పోతారు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఈరోజు కరప్షన్ చాలా తగ్గింది అంటే అది బీజేపీ పాలన వల్లనే. అంతకుముందున్న కరప్షన్ ఈరోజు లేదు. బట్ దానికి టైం తీసుకుంటుంది. ఈ లోపల ప్లే ది గేమ్ యాజ్ పర్ ది ఎగ్జిస్టింగ్ రూల్స్. ఈరోజు ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారం నువ్వు చేయనంటే ఇర్రెలవెంట్ అయిపోతావు. నో పొలిటికల్ పార్టీ ఏది ఎప్పుడు ఇర్రెలవెంట్ కావాలనుకో. సో రెలవెంట్ అయ్యి ఎజెండాని డెలివరీ చేయాలి. 5 ఏళ్లలో మంచి ఎజెండా డెలివరీ చేశాడు. మహారాష్ట్రకు దేవేంద్ర ఫడ్నవీస్ పాలన ఇట్ వాస్ అన్ ఎక్సలెంట్ థింగ్. ఇప్పుడు మళ్ళీ వచ్చింది చూడండి. 3 ఏళ్లలో శివసేన అవసరం ఉండదు, బీజేపీయే గెలిచిపోతుంది. సార్, యాక్చువల్లీ మన రాష్ట్రాల్లోకి వస్తే అక్కడ వైఎస్ఆర్సీపీ అంత మెజారిటీతో గెలవడానికి గల కారణం చంద్రబాబు నాయుడు మీద వచ్చిన వ్యతిరేకత అని అన్నారు గతంలో మీరు. సో ఇప్పుడు ఇక్కడ అదే గవర్నమెంట్ని ఫామ్ చేయాలి తెలంగాణలో 2024లో అంటే ఏ ఎజెండా మీద మెజారిటీ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ని ఫామ్ చేయగలదు? బేసిక్గా 2 విషయాలు. ఇక్కడ అంత కుటుంబం, ఇక్కడ కులం కూడా కాదు, కుటుంబమే. అట్లీస్ట్ ఆంధ్ర అక్కడ కుల పాలన అంటే కుటుంబం అంతా కలిసి పరిపాలించడంలో తప్పులేదు కదా సార్. అంటే ఎక్స్పెషల్లీ ఏదేమైనా ఎండ్ ఆఫ్ ద డే డెవలప్మెంట్ ఆ విజన్ వైజ్ పోతుంటే తప్పేముంది? అట్లాగా అది అంటే బ్రాడ్ బేస్డ్గా ఉండాలి కదా. ఏదైనా కానీ అజెండా బ్రాడ్ బేస్డ్గా ఉండాలి. అజెండా బ్రాడ్ బేస్డ్గా లేదు. సో అదొకటి మేజర్ పాయింట్ కింద అడ్వాంటేజ్ తీసుకోవచ్చు బీజేపీ తీసుకొని ముందుకు. రెండోది మైనారిటీ అపీస్మెంట్. అది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది ఎంఐఎంతో వీళ్ళకున్నటువంటి లింక్స్ వల్ల. ఓకే. సో అది ఒక మేజర్ అజెండా కింద ఫోకస్ చేసుకోవచ్చు బీజేపీ. ఈ 2 ప్రధానమైనటువంటి అజెండా ఐటమ్స్ కింద పెట్టుకోవచ్చు. ఇక కొన్ని పథకాలు అదే అక్కడ ఆంధ్రాలో లాగానే అన్సస్టైనబుల్. దళిత బంధు పెట్టాడు కానీ ఎంతమందికి ఇస్తాడో చూద్దాం. అక్కడనే ఈయనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. బికాస్ అంత డబ్బులు ప్రతివాడికి 10 లక్షలు పంచేటట్టుగా డబ్బులు ఏ గవర్నమెంట్లోనే ఉంటాయా? ఉండవు. సో టోకెనిజం అవుతుంది. ఫైనల్గా 10 ఫ్యామిలీలు పంచుతారు, 100 మందికి పంచరు. సో అక్కడనే నీకు రెసిస్టెన్స్ వస్తుంది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవటం. సో ఈ
ప్లాంక్ మీద కనుక పోగలిగితే అండ్ దెన్ స్ట్రెంగ్థనింగ్ ఆర్గనైజేషన్లీ బికాస్ ఒకటి ఈయన కేసీఆర్ గారు కూడా గెలవంగానే స్ట్రెంగ్తన్ చేయడం కోసంగా కాంగ్రెస్ నుంచి చాలామందిని కలుపుకున్నాడు, తెలుగుదేశం నుంచి చాలామందిని తీసుకున్నాడు. బికాస్ కొన్ని ఏరియాస్లో టీఆర్ఎస్కు స్ట్రెంగ్త్ లేదు, అది పెంచుకున్నాడు. ఆ రకంలో బీజేపీ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కేంద్రంలో తీసుకొచ్చే కొత్త ఫ్రంట్ పార్టీ కేసీఆర్ ఒక విజన్, అంటే మొన్న రీసెంట్గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కూడా కలిశారు, చేశారు. అది అంటే మొన్న నేను పెద్ద చాలా విషయాల్లో ఆంధ్రజ్యోతితో అంగీకరించాను, కానీ ఈయన రాధాకృష్ణ గారు ఈ ఒక్క ఇష్యూలో అనాలిసిస్ మాత్రం కరెక్టే నేను అనుకుంటాను. ఆయనకు తెలుసు దేశ రాజకీయాలలో టీఆర్ఎస్ ఏ రూపంలో వెళ్ళినా కానీ పెద్ద ఇంపాక్ట్ ఉండదు అనే విషయం తెలుసు. బట్ మోడీని పోరాడుతున్నాను అనేటటువంటి భావన లోకల్గా కల్పించి దాని ద్వారా అడ్వాంటేజ్ పొందటం కోసంగా చేస్తున్నటువంటి ఎఫర్ట్ అనేది కరెక్ట్. సార్ మొత్తానికైతే ప్రశాంత్ కిషోర్ అడ్వైజరీలో ఇటు కేసీఆర్ గారు అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు. సో ఈయన ప్రభావం మళ్ళీ ఈ రెండు పార్టీలను తిరిగి నిలబెట్టడానికి ఎంతవరకు పనిచేయకపోవచ్చు. బికాస్ ఒకటి ప్రశాంత్ కిషోర్ ఆల్సో ఎక్స్పోజ్ అయిపోయినాడు. ఇప్పుడు కోడికత్తి కేసు లాంటిది ఒకటి జరిగితే ఎవడు నమ్మడు, ఓకే ఆ రోజుకు నమ్మారు. సో అట్లాగే పీఠాధిపతిని పెట్టి గంగలో మునిగినట్టు చేసి హైందవత్వాన్ని చాటితే ఒక తడవ నమ్మారు, రెండో తడవ నమ్మే పరిస్థితి లేదు. అటువంటి జిమిక్లే ఇక్కడ కొన్ని ఆయన చేయొచ్చు. బట్ ఈ తడవ ప్రజలు దానిని సీ త్రూ చేస్తాడు. టు దట్ ఎక్స్టెంట్ ప్రశాంత్ కిషోర్ అప్పుడున్నంత రెలవెన్స్ ఇప్పుడు ఉండకపోవచ్చు. ప్రశాంత్ కిషోర్కు ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ పట్టుకున్నా కానీ ఆల్రెడీ అక్కడ రిసెంట్మెంట్ ఉన్న చోట్లో అది అడ్వాంటేజ్ తీసుకుంది. ఓకే. సో ఇప్పుడు రిసెంట్మెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మీద ఉన్నది కాబట్టి ప్రతిపక్షాలే అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. ఈ తర్వాత అతని వల్ల వీళ్ళకు ప్రయోజనం ఉండకపోవచ్చు అని నా భావన.